బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ గ్లామరస్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అందం, అభినయం, డాన్స్ ఇలా అన్నిట్లో రాణించి స్టార్ స్టేటస్ అందుకుంటారు. అలాంటి వాళ్ళలో ఒకరు మాధురి దీక్షిత్. ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె చేసింది హిందీ సినిమాలు అయినప్పటికీ కూడా ఈమెకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. అద్భుతమైన నటన, క్లాసికల్ డాన్స్ తో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న మాధురి ప్రయాణం మాత్రం మొదట్లో అంత సులువు కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాధురి తన కెరియర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 1988లో విడుదలైన దయావన్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ముద్దు సీన్ తనను ఎంతగా కలిచివేసిందో ఆమె ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో ఆమె సీనియర్ నటుడు వినోద్ ఖన్నాతో కలిసి నటించారు. అప్పట్లో మాధురి కొత్త నటి కాగా వినోద్ ఖన్నా ఇండస్ట్రీలో చాలా పవర్ఫుల్ స్టార్. ఆజ్ ఫిర్ తుమ్ పే ప్యార్ ఆయా హే అనే పాటలో ఒక రొమాంటిక్ ముద్దు సీన్ ఉంటుంది. ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా ఉండేవి. సినిమా ఒప్పుకున్న సమయంలో ఆ సీన్ ఇంత ఇంటెన్స్ గా ఉంటుందని తనకు అర్థం కాలేదని మాధురి చెప్పుకొచ్చారు. ఈ సీన్ గురించి మాట్లాడుతూ ఆ సినిమాలోని ఆ సీన్ నాకు ఒక గుణపాఠంలా నిలిచింది. ఆ సీన్ తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇకపై ఇలాంటి సన్నివేశాలు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను అని చెప్పారు. ఆ సీన్ షూటింగ్ తర్వాత ఆమె చాలా ఎమోషనల్ అయ్యారని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. మాధురి ఆ సీన్ ను సినిమాలో నుంచి తీసేయాలని నిర్మాతలను కోరినప్పటికీ కూడా దర్శకుడు ఫిరోజ్ ఖాన్ ఆ సీన్ ను అలాగే ఉంచారు. ఆ సీన్ కు ఆమెకు అదనంగా పారితోషికం ఇచ్చినా కూడా అది తన మనసుకు కలిగిన బాధను తగ్గించలేకపోయిందని మాధురి దీక్షిత్ స్వయంగా తెలిపారు. తర్వాత వినోద్ ఖన్నా ఆమెకు క్షమాపణ కూడా చెప్పారట. ఈ సంఘటన మాధురి జీవితంలో ఒక మలుపుగా మారింది. ఆ తర్వాత నుంచి తనకు అసౌకర్యంగా అనిపించే సన్నివేశాలను చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.